బాడీ మీద తరచుగా ఇటు రెడ్ కలర్గా ర్యాషెస్ రావడం కానీ, అసలు దీనికి ప్లేట్లెట్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా డాక్టర్ గారు? ఖచ్చితంగా ఉందండి. ఈ సబ్క్యూటేనియస్ వాటిని పర్పరిక్ ప్యాచెస్ అంటాము, పెటీకే అంటాము. సో ఇవన్నీ కూడా స్కిన్ కింద మనకి వేర్ అండ్ టేర్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైనా సరే బ్లీడింగ్ అన్నది కనిపిస్తే మనం దాన్ని ఒక అబ్నార్మల్ సిగ్నల్ కింద గ్రహించి ఈ లో ప్లేట్లెట్స్ కింద మనం గమనించాల్సిన అవసరం ఉంది. అండ్ ముక్కు నుంచి రక్తం రావడం డాక్టర్ గారు, కొంతమందికి చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. నిజంగానే ప్లేట్లెట్స్ కౌంట్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎప్పుడైనా ఒక పర్టికులర్ బాడీ ఆర్గాన్ నుంచి బ్లీడింగ్ వస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాలి. లోకల్ కాజెస్ అంటే ఏంటి, ఇంజరీ వల్ల వస్తుందా, ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేదా క్లాటింగ్ క్యాపబిలిటీ తగ్గడం వల్ల వస్తుందా. ఇలాగా ఎప్పుడైతే బోన్ మ్యారో నుంచి కానీ సరే ఇలాగ ఎక్కడి నుంచి ముక్కు నుంచి కానీ చెవి నుంచి కానీ లేకపోతే గమ్స్ నుంచి కానీ బ్లీడింగ్ వస్తుందో వాళ్ళల్లో గనక ఈ ఇంజరీ లేకుండా వస్తే మాత్రం ప్లేట్లెట్స్ మనం అనుమానించాల్సిన అవసరం ఉంది.